బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు: ఎవరైతే ఈ ప్రపంచమును ప్రేమిస్తాడో అతడు తన పరలోకమునకు నష్టం కలిగించుకుంటున్నాడు. ఎవరైతే తన పరలోకాన్ని ప్రేమిస్తాడో అతను చూడడానికి తన ఇహలోకమునకు నష్టం కలిగిస్తున్నాడు. వ్యవహారం ఇలా ఉన్నప్పుడు శాశ్వతముగా ఉండే దానికి, అంటే పరలోకమునకు ఎలాగైనా నాశనమైపోయే అంటే ఇహలోకం కన్నా ప్రాముఖ్యతనివ్వండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు: ఎవరైతే ఈ ప్రపంచమును ప్రేమిస్తాడో అతడు తన పరలోకమునకు నష్టం కలిగించుకుంటున్నాడు. ఎవరైతే తన పరలోకమును ప్రేమిస్తాడో అతను చూడడానికి తన ఇహలోకమునకు నష్టం కలిగిస్తున్నాడు. వ్యవహారం ఇలా ఉన్నప్పుడు శాశ్వతముగా ఉండే దానికి, అంటే పరలోకమునకు ఎలాగైనా నాశనమైపోయే అంటే ఇహలోకము కన్నా ప్రాముఖ్యతనివ్వండి. వివరణ: ఇహలోకపు జీవితము ఎంత ఎక్కువగా ఉన్నా చివరికి సమాప్తమయ్యేదే. దాని డబ్బు సంపద ఎంత ఎక్కువగా ఉన్నా చివరికి అంతమయ్యేదే. ఏదో ఒక రోజు చేజారిపోయేదే. అది మన మరణం సంభవించినా పోతుంది, లేక మన చేతి నుంచైనా చేజారిపోతుంది. పరలోక జీవితం అంతమయ్యేది కాదు. దాని బహుమతులు శాశ్వతముగా ఉండేవి. అట్టి పరిస్థితులలో మనిషికి ఏమాత్రం జ్ఞానమున్నా తన వద్ద శాశ్వతముగా ఉండే దానిని పొందడానికి ప్రయత్నం చేయాలనేది తెలిసిన విషయమే. తన వద్ద శాశ్వతముగా ఉంచుకోలేని వస్తువు వెంట పడడం అవివేకానికి తారాస్థాయి. కానీ మన బుద్ధికి ఏమరపాటు తెర అడ్డుపడినది. రైల్వే స్టేషనును, వెయిటింగు రూము, సింగారము, అలంకారములపై మనసు పెట్టి కూర్చున్నాము. మనమిక్కడ ఉండేది కేవలం రైలు బండి వచ్చే వరకే. బండి రాగానే అందులోనికి ఎక్కి ప్రయాణించవలసి ఉంది. ఈ కొద్ది సమయంలో మనిషి తన ప్రయాణ సన్నాహాలలో మునిగి ఉంటే, తన ప్రయాణపు అవసరాలను సమకూర్చుకుంటే, మజిలీలో చేరిన తరువాత ఉపయోగపడే వస్తువులను సిద్ధం చేసుకుంటే తప్పకుండా అతనికి అనుకూలమవుతుంది. అలా కాక తన ఈ విలువైన సమయమును, తీరిక వేళలను షికారులలో గడిపివేస్తూ, జల్సాలలో ఖర్చు చేస్తూ, తన సామాను చిందరవందరగా పడవేసుకొని వెయిటింగ్ రూమును సింగారించడములోనూ, అక్కడి ఫర్నిచరును శుభ్రముగా ఉంచడంలోనూ మునిగిపోతే, లేక అంతకన్నా మూర్ఖముగా అక్కడ అలంకరించడానికి అద్దాలు, నగిషీలు కొనడంలో నిమగ్నమైపోతే అతను తన సామాను పోగొట్టుకుంటాడు, తన సంపదను వృధా చేసుకుంటాడు. ఈ హదీసులో ఈ ప్రపంచముపై ప్రేమ ఉండకూడదని హెచ్చరింపబడింది. ప్రేమ ఎలాంటిదంటే, అది దేనితో మొదలవుతుందో అది రాను రాను తన వశం చేసుకుంటుంది. అందుకని పరలోకమును ప్రేమించమని ఉపదేశించబడింది. ఈ లోకముపై ప్రేమను వదిలివేయమని హెచ్చరిక ఉంది. ఈ లోకమును ప్రేమించేవాడు ప్రస్తుతానికి పరలోకంలో ఉపయోగపడే సత్కర్మలు చేస్తూ ఉన్నా, ఈ లోకపు ప్రేమ తన ప్రభావము అతనిపై చూపకుండా ఉండదు. క్రమముగా పరలోకపు పనులలో నిరాసక్తి, నిర్లక్ష్యము కలుగజేసి చివరికి నష్టం కలిగిస్తుంది. మహానుభావుల పలుకులు ఇలా ఉన్నాయి: ఎవరైతే ఈ లోకమును ప్రేమిస్తాడో అతడికి సమస్త పీర్లు మరియు గురువులు కలిసి సద్బుద్ధిని ప్రసాదించలేరు. అలాగే ఎవరైతే ఈ ప్రపంచమును దూరముంచుతాడో, అనగా దానిని ద్వేషిస్తాడో, అతడిని పాపాత్ములందరూ కలిసి కూడా మార్గభ్రష్టుడిని చేయలేరు.